ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాకి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందినటువంటి సిద్ధార్థ్ కౌశల్ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, కడప, ప్రకాశం జిల్లాల ఎస్పీలుగా పనిచేశారు. ఆయన అసలు చాలా సిన్సియర్ ఆఫీసర్గా, పబ్లిక్కి అందుబాటులో ఉండే ఆఫీసర్గా గుర్తింపు అయితే పొందారు. సో కొన్ని ఆరోపణలు బేసిక్గా ఏ ప్రభుత్వంలో కొన్ని ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఆ రకంగా కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ఆయన. అయితే ఇటీవల కాలంలో ఆయన రాజీనామా చేశారు. తన పదవికి నేను రాజీనామా చేస్తున్నాను, ఇకపైన కొత్త మార్గంలో ప్రజాసేవ చేయబోతున్నాను, నా కుటుంబంకు దూరంగా ఉండడం ఇష్టం లేదు, నా కుటుంబం చెప్పినటువంటి కోరిక మేరకి, కుటుంబం అడిగినటువంటి ఆ తీరు మేరకి నేను రాజీనామా చేస్తున్నట్టుగా ఒక లెటర్ని కూడా అటు హోంశాఖకు పంపించారు ఆయన. సో ప్రస్తుతానికి కేంద్ర హోంశాఖ ఆయన రాజీనామాకి ఆమోదముద్ర వేసింది. సో అయితే దీనిపైన వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే చాలామంది ఐపీఎస్ అధికారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో వారి యొక్క వేధింపులు, కుట్రల కారణంగానే ఇప్పుడు కౌశల్ కూడా రాజీనామా చేశారని చెప్పి వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.